అసలు యేసు ప్రభు నమ్ముకోవడం దేనికి? మనము పరలోకం వెళ్ళటం కొరకు, ఇంకా లోతుగా వెళ్ళాలంటే ఎక్కడికి పోవడానికి? సియోనుకు వెళ్ళటానికి. ఇంకా లోతుగా వెళ్ళాలంటే సింహాసనంలో కూర్చోడానికి. ఇంకా పోతుంటే ఇక చాలా విషయాలు ఉన్నాయి. మంచిది కదా. మరి వెళ్ళాలంటే ఏం కావాలి ఇప్పుడు మనము? ఆయన దృష్టికి యోగ్యులుగా ఎంచబడాలి కదా. పరలోకం యోగ్యులు కావాలంటే ఏం చేయాలి ప్రియులారా? ఏం చేయాలి? దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే యేసు నమ్ముకోవడం అంటే, ప్రభువా నేను పాపిని, ఇంతకాలం నేను పాపం చేశాను, ఈ పాపం వల్ల నాకేమొచ్చింది? మరణముతో లభించింది, అంటే నరకకు పాతున్నయ్యాను. ఈ దినము నీవు నిజమైన దేవుడు అని, నా కొరకు, నా పాపాల కొరకు నీవు లోకానికి వచ్చి ఏం చేశావు? కల్వారి శిలువలో ఏం చేశావు? మరణించావని నేనేం చేశాను? గ్రహించాను. అయ్యా దయచేసి నా పాపాలు క్షమించి నన్ను ఈ పవిత్ర రక్తం కడిగి ఏం చేయి? పరలోక వారసునిగా చెయ్యయ్యా, పరలోకానికి యోగ్యునిగా చెయ్య అని ఏం చేశావు? నువ్వు ప్రార్థించావా లేదా? ఒప్పుకున్నావా లేదా? ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు నిన్ను ఆయన చేతిలో తీసుకుంటున్నాడు. ఆయన ఆత్మతో నిన్ను నింపుతున్నాడు. నింపి ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను పరలోకం కొరకు ఏం చేస్తున్నాడు? సిద్ధపాటు చేస్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. సిద్ధపడడం లేదండి, శుద్ధి చేస్తున్నాడు, పరిశుద్ధపరుచుతున్నాడు, నీ స్వభావాన్ని మారుస్తున్నాడు. అర్థమైందండి? ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీలో క్రియ జరిగిస్తున్నాడు. అందుకే సంఘములో పెట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడండి? అపోస్తులు, ప్రవక్తలు, బోధకుల ద్వారా, వాక్యము ద్వారా, ఉపదేశంలో శుద్ధి చేస్తున్నాడు. అదే కాకుండా మరి ఏం చేస్తున్నాడండి? మరి తర్వాత నీ ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. అదే లేకుండా శ్రమల ద్వారా ఏం చేస్తున్నాడు? దేవుడు నిన్ను శుద్ధి చేస్తా ఉన్నాడు. ఇలాగ రకరకాలుగా ఏం చేస్తాడు దేవుడు? మనల్ని శుద్ధి చేస్తూ ఏం చేస్తున్నాడండి? మనల్ని ఏం చేయాలి? మార్పు శుద్ధి అవడం అంటే ఏంటిదండి? దేవునికి వ్యతిరేకమైన స్వభావాలన్నింటినీ తీసేసి దైవిక స్వభావం ఏం చేయడం? మనల్ని నింపడము. ఇది అంత సామాన్యం, ఈజీ అయిన విషయం కానే కాదు. మనకు అసలు శ్రమ అనేది దేనికి శ్రమ అనిపిస్తుంది చెప్పండి? అసలు శ్రమ అంటే ఏంటిది చెప్పండి? చాలా మంది అంటారు కదా, నేను చాలా శ్రమ పడుతున్నానండి, ఇలా నాకు శ్రమలు వచ్చాయంటారు. అంటే అర్థమైనది, నీకు ఇష్టం లేనిది జరిగితే అదే శ్రమ. అంతే కదా, సింపుల్గా చెప్పుకోండి. ఏంటంటే మనకి ఇష్టం లేనిది జరిగింది అనుకో, ఏంటది? శ్రమ. అంతే, వెంటనే బాధ వచ్చేస్తుంది కదా. అర్థమైందండి? మనకి ఇష్టం లేని జరిగితే బాధ వచ్చేస్తుంది. అది ఎవరైనా సరే, మీరైనా, నేనైనా, ఎవరైనా సరే. అర్థమైందా? అది శరీర సంబంధమైన ఇష్టమే కావచ్చు, ఆత్మ సంబంధమైన ఇష్టాలు కావచ్చు. అర్థమవుతుందండి? ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఇదే శ్రమ. అదే దేవుని ఇష్టానికి మన ఇష్టంతో కలిపేసామనుకో, నీకు శ్రమగా అనిపించదు. శ్రమ కనిపించక దాన్ని ఏం చేస్తావు? సంతోషించి ఆనందిస్తావు. దేవునికి మహిమ కలుగు నాకు ప్రియమైన పిల్ల. అందుకే అపోస్తలుడు ఏం ప్రియులారా, ఈ శ్రమల గురించి చెప్పుడు చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇంకొక వాక్యం చెప్పిందా నేను ముందుకు వెళ్తాను. అపోస్తల కార్యంలో 14వ అధ్యాయము 22వ వచనము. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. చూడండి, శిష్యులకు ఏం హెచ్చరిక చేస్తున్నారండి? మన అనేక శ్రమ అనుభవించిన తర్వాత ఎక్కడికి పోవాలంట? పరలోక రాజ్యం వెళ్ళాలంట. అందుకనే మన జీవితంలో ఏమేమి శ్రమలు అనుభవించాలో దాన్ని అనుభవించడానికి ఏం చేయాలి? మనము మన జీవితాన్ని సమర్పణ చేసుకోవాలి.
ప్రియులారా, ఆ రీతిగా గేరాల్లో ఉండడానికి అబ్రహాము ఇష్టపడి ఉన్నాడు. అలాగే ప్రియమైన బిల్లారా, ఇస్సాకు కూడా నివసించడం ప్రారంభించారు. ఇంక కొంచెం మనము అర్థం చేసుకోవాలంటే, గేరారు ఎవరు నివసించే స్థలం అంటే అది ఫిలిస్తీన్లు నివసించే స్థలము. వీళ్ళు ఎలాంటి వారంటే పొరుగురు వాళ్ళని ఏమాత్రం బ్రతకనివ్వరు. అర్థమైందని? పొరుగురు వాళ్ళని ఏం చేయరు, బ్రతకనివ్వరు. వాళ్ళు బాగుపడుతుంటే ఓర్చుకోలేరు. అర్థమవుతుందా? ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తారు, ఒకవేళ కష్టపడి ఎవరో సంపాదించుకుందని లాగేసుకుంటారు. అలాంటి యొక్క వారి మధ్య నివసిస్తున్నారు. అర్థమైందండి? గేరాలు ప్రజలు ఫిలిస్తీన్లు ఎలాంటి వారంట చూసాం కదా మనము. ఏం చేశారు, ఇత్తనం వేసి 100 అంతల ఫలితాన్ని పొందినప్పుడు ఏమయ్యారు, ఇస్సాకు దగ్గరికి ఏం చేశారు, అసూయి పడి అని ఎల్లగొట్టేశారు. దానికి ముందు అబ్రాహాము కాలంలో కూడా, అబ్రాహాము నివసించినప్పుడు కూడా కష్టపడి బావులు తవ్వుతుంటే ఏం చేశారండి, కష్టపడి బావులు తవ్విన తర్వాత నీళ్ళు కనబడంగానే వచ్చి ఇది మాది అని అబ్రాహాము దగ్గర నుంచి లాగేసుకున్నారు, తర్వాత ఇస్సాకు దగ్గర నుంచి లాగేసుకున్నారు. అర్థమైందా? శ్రమపరిచే పరిస్థితి. అదే ఐగుప్తుకు పోయి ఉంటే, కరువు సమయంలో ఐగుప్తుకు పోయి ఉంటే గొర్రెలు, గొడ్లు, మేకలు, దాసులు, దాసీలు కూడా దొరికాయి. అర్థమవుతుందండి? ఐగుప్తుకు పోయింటే దొరికేది, సుఖంగా ఉండేటువంటి వారు. అర్థమవుతుందండి? కానీ సుఖాన్ని వెళ్ళకుండా అబ్రాహాము మొట్టమొదటి అలా అనుకుని వెళ్ళాడు. తర్వాత ఏం చేశాడు, చాలా శ్రమలు అనుభవించాడు. ఆయన కాకుండా ఆయన సంతానికి కూడా ఇప్పటి వరకు బాధలు తప్పలేదు. అర్థమవుతుందండి? అయితే ఇస్సాకు ఆ పని చేయలేదు, కానీ ఎక్కడికి వచ్చాడు, ఈ ఫిలిస్తీన్ల మధ్యలో నివాసం చేయడం ప్రారంభించాడు. ప్రియులారా, ఈ యొక్క భయంకర ప్రజల మధ్య నివసించడం ప్రారంభించి ఏం చేశాడంటే, అక్కడ విత్తనం వేసి ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్పిన ప్రకారము, దేవుడు వెళ్ళమన్న స్థలములో నువ్వు నివసించినప్పుడు బహుశా నీ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా భయంకరులు అయినప్పటికీ, నిన్ను బాధ పెట్టేవారు అయినప్పటికీ, నిన్ను దోచుకునేవారు అయినప్పటికీ, నిన్ను నష్టపరిచేవారు అయినప్పటికీ కూడా దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. అక్కడ ఐగుప్తులో దేవుడు తోడుగా లేడు. ఐగుప్తు వెళ్ళినప్పుడు అబ్రాహాముతో దేవుడు మాట్లాడలేదు, కానీ ఇస్సాకు గెరాలో నివసించినప్పుడు దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు, ఇక్కడే ఉండాలని. ఈ భయంకరమైన ప్రజల మధ్యలో ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడు ప్రియులారా, ఉండమంటున్నాడండి. మనమైతే ఏమంటామంటే, ఇది ఖరీదు కాదు, ఇది సరికాదు, ఆ శ్రమ తప్పించుకుని వెళ్ళిపోవాలని చాలా మంది చూస్తారు. అర్థమైందండి? శ్రమ తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చేశారండి, అక్కడ నివసించినప్పుడు నివసించారు. కానీ ఇస్సాకు ఏం చేస్తాడు, దేవుడు తోడుకున్నాడు. అబ్రాహాము కూడా దేవుడు తోడుకున్నాడు, ఇస్సాకు కూడా దేవుడు తోడుకున్నాడు. ఎక్కడ గెరారులో ఉంటున్నప్పుడు అక్కడ నిన్ను గొప్ప చేస్తాడని. నీకు శ్రమ, కష్టం అనేది నీ జీవితంలో రాకపోతే దేవుని ఆశీర్వాదం అనేది నీకు దొరకదు. అలాగే నీ మూలంగా ఇతరులు కూడా దేవుడు తెలుసుకోలేరండి. ఇతరులు కూడా ఏం చేయలేరు, దేవుని తెలుసుకోలేరు. ఇక్కడ గెరాలో నివసించారు కాబట్టి ఫిలిస్తీన్లు వీరిని బాధ పెట్టారు, హింసించారు, వీళ్ళ కష్టారితాన్ని ఏదైతే దోచుకున్నప్పటికీ కూడా వారు దేవుని మార్గంలో పయనిస్తున్నప్పుడు చివరికి ఏం చేశారు, వాళ్ళందరూ తెలుసుకున్నారు ఏమని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవునికి తోడుగా ఉన్నాడు అని తెలుసుకొని చివరికి వీళ్ళ కాళ్ళ బేరానికి వచ్చారు, వీళ్ళ కాళ్ళ మీద పడ్డానికి వచ్చారు. అర్థమైందండి? చూడు, రాజుగారు దిగి వచ్చేసి ఏం చేశాడు, వీళ్ళతో నిబంధన చేసుకుంటున్నాడండి. అబ్రాహాముతో నిబంధన చేసుకున్నాడు, వీళ్ళతో నిబంధన చేసుకున్నాడు. అది ప్రియమైన బిడ్డ. మనం చాలా మంది అసలు శ్రమ ఇక్కడికి వస్తుందంటే అక్కడి నుంచి అక్కడ పారిపోతాం, ఇక్కడి నుంచి అక్కడ పారిపోతాం, ఇక్కడి నుంచి ఎక్కడ పారిపోతాం.
ఎవరైనా దోచుకోవడానికి వచ్చారు, మనం ఏంటి భయపడిపోయి వాళ్ళతో కొట్లాడి పెట్టుకోవడం, ఇంకా రకరకాల మనం చేయడం, అన్యుల వల్ల మనం ప్రవర్తించడం ప్రయత్నం చేస్తాం. కానీ ప్రియమైన పిల్లారా, ఏ మాత్రం కూడా అబ్రహాం నడిచినట్టుగా, ఇస్సాకు నడిచినట్టుగా, యేసుకు నడిచినట్టుగా, అపోస్తలులు నడిచినట్టుగా మన నడవడానికి ఏం చేయము, ఇష్టపడము. అర్థమైందండి? ఇష్టపడము. ప్రియమైన బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత మూడో విషయం ప్రియమైన బిల్లారా, చదువు 20వ అధ్యాయము 10-13. ఆదికాండం 20వ అధ్యాయం 10-13. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రాహామును అడుగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. వీళ్ళిద్దరు భయపడ్డారు. తండ్రి కూడా భయపడ్డారు అక్కడ వాళ్ళని చూసి, ఇస్సాకు కూడా చూసి భయపడ్డాడు. ఏమని చెప్తా అంటే ఎంత భయంకర ప్రజలో బాగా అర్థం చేసుకోవాలి. ఎలాంటి ప్రదేశం వారు ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటి భయం పట్టుకుంది అక్కడ పోయేటప్పటికి? ఎక్కడ మరి ఈమె నా భార్య అని చెప్తే నన్ను చంపేస్తారేమో అని అబ్రహాము కూడా భయపడ్డాడు, ఇస్సాకు కూడా భయపడ్డాడు. అందుకే వారు ఏం చెప్పారంటే మా చెల్లెలు అని చెప్పారండి. ఏం చెప్పారు? చెల్లెలు అని చెప్పి ఏం చేసి అక్కడ అబద్ధం ఆడవలసి వస్తుంది. ప్రాణం కొరకు ఏం చేశారు? అబద్ధం ఆడినట్టుగా చూస్తున్నాం. కానీ ఆ అబద్ధానికి కూడా దేవుడు అలాగే ఉంచలేదండి. ఎందుకంటే దేవుడికి తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా యథార్థంగా ధైర్యంగా జీవించాలి. అంతేకాని అబద్ధం ఆడి ఏం చేయకూడదు, నిన్ను కాపాడుకోవడానికి ప్రయాస పడడానికి వీలు లేదు. అర్థమైందండి? ఇక్కడ మరి తేడతెల్లగా పడింది కదా. అలాగే ఉన్నారా? గెరారు ఉన్నంత కాలం అక్క చెల్లెళ్ళు అన్న చెల్లెళ్ళలాగానే ఉన్నారా? లేదు. వారు ఆడిన అబద్ధం బయట పడింది. అబ్రాహాము జీవితంలో దేవుడు ఏం చేశాడు? అబీమెలెకుతో మాట్లాడాడు దేవుడు. అర్థమైందండి? చూడండి, కావాలంటే ఎక్కడ వచ్చిన అది 20వ అధ్యాయంలో ప్రియమైన బిల్లారా, 20వ అధ్యాయము 2 నుంచి చదవండి. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను. ఎప్పుడైతే గెరారుకి వెళ్ళారో అబ్రాహాము ఆ యొక్క ప్రజలను చూసిన వీళ్ళకి ఏం భయం పట్టుకుంది. ఎక్కడ మేము మమ్మల్ని చంపేస్తారేమోనని. అందుకని వీళ్ళు ఏం చేశారండి? అబద్ధాలు ఆడారు. అక్కడ రాజుగారి దగ్గర కాబట్టి అక్కడ ఉన్న జనుల దగ్గర ఏం చేసి అబద్ధాలు అన్నప్పుడు ఇంకా పెద్ద సినిమా తెచ్చుకున్నారు. అర్థమైందండి? మనం అనేక సార్లు ఏం చేస్తామంటే అబద్ధం ఆడి తప్పించుకోవచ్చని చూస్తాం. కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు మనం కూడా ఏం చేస్తాం? అబద్ధాలు ఆడి తప్పించుకుందాం అనుకుంటాం. కానీ ప్రియులారా, నీ అబద్ధాల వలన ఏమవుతుందో తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఇంకా నీ శ్రమ అధికమవుతుంది. అలాగే నువ్వు దేనికి అబద్ధం ఆడుతున్నావో దాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుందండి? దేనికి కూడా అబద్ధం ఆడుతున్నావు, దాన్ని ఏం చేస్తున్నావు? పోగొట్టుకోవాల్సి వస్తుంది. సరే, బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అబద్ధం ఆడాడు అబ్రహాము ఏం చేశాడు ప్రియులారా? వెంటనే ఏం చేశాడు? తన యొక్క భార్యను తీసుకెళ్ళి పెట్టుకున్నాడు ఆయన. అయితే దేవునికి మహిమ కలుగుగాక ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? అబీమెలెకుతో రాజుతో మాట్లాడాడు. అబ్రహాము 2 సార్లు ఈ యొక్క రకంగా ఏం చేశాడు? దేవుడు ఇతన్ని కాపాడినట్టుగా మనం చూస్తాం. ఐగుప్తులో కూడా ఏం చేశాడు? ఫరోతో మాట్లాడాడు దేవుడు. ఇక్కడ కూడా ఏం చేశాడు? అబీమెలెకుతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అవి ఏం మాట్లాడాడు? ఆయన ఒక ప్రవక్త. నువ్వు వెళ్ళి ప్రార్థన. మరి ఎన్ని రోజులు ఉన్నారో తెలియదు. కానీ ప్రియమైన బిడ్డలారా, మరి శారాను తన ఇంట్లో పెట్టుకున్నందుకంట ఆ ఇంటి వారందరూ ఏం చేశాడో దేవుడు మొత్తాడంట. తర్వాత అబ్రహాము చివరికి అబ్రహాం వచ్చి ఏం చేశాడు?
ప్రార్థించినప్పుడు తన భార్యను అప్పజెప్పిన తర్వాత అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు అంట ఆ కుటుంబీకులందరినీ దేవుడు ఏం చేశాడంట? స్వస్థపరిచాడంటే బాగు చేసినట్టుగా చూస్తాం. చూడండి 20 అధ్యాయంలో ప్రియులారా 17, 18 చదవండి. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలను కనిరియా. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. అబ్రహాము యొక్క భార్య అయిన శారాను ఏం చేశాడు? అబీమెలెకు ఇంటి వారి గర్భాలన్నిటినీ మూసేశాడంట. చివరికి అబ్రహాం ప్రార్థించినప్పుడు తిరిగి దేవుడు ఏం చేశాడు? వారికి ఆశీర్వదించి పిల్లలను కనేటట్టుగా చేశాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే పరిస్థితులను చూసి జనులను చూసి ఏం చేయకూడదు? మనము అబద్ధాలు ఆడకూడదండి. ఎందుకంటే దేవునికి తోడుకున్నాడు. అర్థమైంది? ఎవరున్నారు? దేవునికి తోడుగా ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డవే, దేవునికి తోడుగా ఉన్నాడు. అలాగే దేవునికి వాగ్దానం చేశాడు. అర్థమైందండి? కానీ ఏం చేశాడు? అవిశ్వాసముతో ఏం చేశాడు? ప్రియులారా, దేవుడికి వాగ్దానం మీద నమ్మకం లేకుండా, దేవుని నమ్మకం లేకుండా ఏం చేశాడండి? అబద్ధాలు ఆడి తన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే ఏమైంది పరిస్థితి? అందుకనే ప్రియ సహోదరి సహోదర, ఎట్టి పరిస్థితిలో కూడా అబద్ధం ఆడడం అనేది మనము చేయడానికి వీల్లేదు. పరిస్థితులను చూసో, మరి మనుషులను చూసో, లేకపోతే ఇంకా వివిధ పరిస్థితులను చూసి ఏం చేయకూడదు? నువ్వు అబద్ధాలు ఆడితే నీకు నష్టమే తప్ప ఆశీర్వాదము రాదన్న సంగతి బాగా అర్థం చేసుకోవాలి. అలాగనే ఇస్సాకు కూడా ఏం చేశాడండి? 26 అధ్యాయము 6 నుంచి 9 వరకు చదవండి. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోట మనుషులు అతని భార్యను చూచి ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? తండ్రి లాగానే ఈయన కూడా చెప్తున్నాడు. అయితే అబీమెలెకు వీరిని ఇంట్లో ఉండటం చూసి మరి తెలుసుకున్నట్టుగా చూస్తాం. చూడండి ఇక్కడ కింద 8వ వచనం చదవండి. అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నుండి చూచినప్పుడు నాకు తన భార్య అయిన రిబ్కాతో సరసం మాడుట కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె సహోదరి అని ఏదో చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకొంటినని అతనితో చెప్పెను. అందుకు అబీమెలెకు, నీవు నాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనాల్లో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే? అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవు గదా అనెను. ఇక్కడ ఇస్సాకు కూడా అలాగే అబద్ధమాడినప్పుడు ఒక రోజు వీళ్ళని గమనించాడు. ఎవరు? అబీమెలెకు గమనించినప్పుడు వెంటనే ఏం చేశాడంటే, మీరిద్దరు ఎవరో భార్యాభర్తలు, నువ్వు ఎందుకు అబద్ధం ఆడావు అని తెలిసి తర్వాత ఈ మనిషిని జోలికి కానీ ఈమె భార్య జోలికి కానీ మీరు ఎవరో పోకూడదని ఏం చేశాడండి? ఖచ్చితంగా ఆజ్ఞాపించుండగా చూస్తున్నాం. అంటే మన యొక్క పరిస్థితులను చూసి ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? భయపడకూడదు. అలా పరిస్థితిని బట్టి కానీ, తర్వాత చుట్టుపక్కల ఉన్న మనుషులను చూసి కానీ ఏం చేయకూడదు? వాళ్ళ యొక్క నిధి గురించి భయపడకుండా ఏం చేయాలి? మనం ధైర్యం. ఎందుకంటే మనము దేవుని చేతిలో ఉన్న వారము. దేవుని అనుమతి లేకుండా ఏది కూడా జరగదు అని ప్రియులు ఏం చేయాలి? విశ్వాసముతో ఏం చేయాలి? ఉండాలి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు తోడుకుని మనం ఏం చేస్తాడు? మనం కడక నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నామండి. అంతేకాని పరిస్థితిని చూసి, అలాగే చుట్టుపక్కల మనుషులను చూసి మనం ఒకవేళ భయపడినట్లయితే, భయపడి అబద్ధలాడటమో అంటే ఏ రకంగానే తప్పించుకోవచ్చనో ప్రియుల రకరకాలుగా నువ్వు ఆలోచన చేసి నడిచినట్లయితే నిత్యముగా సమస్యలో చిక్కుంటావే తప్ప నీకు దేవుడు తోడుగా ఉండడు. సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకని ఎక్కడున్నా ఏ పరిస్థితులు ఏం చేయాలి, యథార్థంగా ఉండటం నేర్చుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం నేర్చుకోవాలి. అది మన దేవుడు మనకు తోడుకున్నాడు. ఆయన మననే ఏం చేస్తాడు, మనతో మాట్లాడే దేవుడు, మనకు తోడుకుంటే దేవుడు. అదేమంటున్నాడండి, నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నది, నా చిత్తం లేకుండా ఒక వెంట్రుక ఆయన రాలదు అని చెప్పాలి. దేవుడి బిడ్డలకు దేవుడు తోడుకుంటాడు. దీనికి మనం నేర్చుకున్నాం. ఎవరైతే అబ్రహాం యొక్క వాగ్దానంలో వారసులై ఉన్నారో వారికి ఏం చేస్తాడు, దేవుడు తోడుగా ఉంటాడు. ఎక్కడ ఉన్నప్పటికీ, అనగా దేవుడు దీన్ని ఎక్కడ పెట్టినప్పటికీ కూడా అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు. చూడండి, మేము ఇక్కడ పోకూరులో ఒంటరిగా ఉంటున్నాం. ఇంకా ఇప్పుడైతే పిల్లలు పెద్దగా అయిపోయారు, కొంచెం ఇదైంది. కానీ చిన్నగా ఉన్నప్పుడు మా చిన్న అబ్బాయిని ఇక్కడే తీసుకొచ్చి నర్సరీలో వేసాం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ మాకు పరిచయస్తులు ఎవరు లేరు. కానీ ఒంటరిగా ఉన్నప్పటికి కూడా దేవుడు మనకి ఏం చేశాడు, తోడుగా ఇప్పటి వరకు ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఎంతో మంది ఎన్నెన్నో అనుకున్నారు, ఏమో చేశారు. కానీ దేవుడు ఇప్పటి వరకు ఏం చేస్తున్నాడు, తోడుగా ఉన్నాడు. ఎవరు కూడా మన జోలికి కానీ ఇప్పటి వరకు ఏం కాదు, రానే రారు. ఇంకా మనం చూసే భయపడతారు అందరు కూడా. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కారణం ఏంటిది, దేవుడు తోడుగా ఉండకపోతే మేము ఇక్కడ ఉండటం అనేది అసాధ్యము. నేను 15 రోజులకు ఒకసారి వెళ్ళిపోతాను, కానీ పిల్లల్ని పెట్టుకుని ఒంటరిగా ఆ మొక్కతే ఉండేటువంటిది. ఎవరు తోడు, దేవుడు మాత్రమే తోడుగా ఉండేటువంటి వాడు మాకు. నేను లేకపోయినా కూడా ప్రేమలారా, మరి ఇంట్లో వాళ్ళకి ఏమై ఉండేవాడు, సిస్టర్ కానీ ఇద్దరు చిన్నపిల్లలకు కానీ ఏమై ఉన్నాడు, దేవుడు తోడుగా నడిపించేటువంటి వాడు. అదే రీతి ఇప్పటి వరకు నడిపిస్తున్నాడు, ఇక ముందు కూడా ఏం చేస్తాడు, నడిపిస్తూ ఉంటాడు. 10 సంవత్సరాల వరకు కూడా ఎవరు పోకూరులో వచ్చి మమ్మల్ని చూసిన వాళ్ళు కూడా లేరు. తెలుసా మీకు? ఈ మధ్య అయితే వస్తున్నారు, కానీ ఒక 10 సంవత్సరాల వరకు కూడా ప్రియులు ఎవరు కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదు. విశ్వాసులు కావచ్చు, బంధువులు కావచ్చు, ప్రియులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరు వచ్చిన వారు కాదు. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు ఏం చేశాడు, అయినప్పటికీ దేవుడు ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చాడు. అర్థమైందండి? ఇప్పటి వరకు దేవుడు మంచి సాక్ష్యంతో దేవుడు ఏం చేస్తున్నాడు, కాపాడు. పిల్లల విషయం కానీ మా విషయం కానీ ప్రియమైన పిల్లారా, దేవుని నామానికి ఏం కలుగుతుంది, మహిమ కలుగుతుంది. అన్ని జనం చెప్పుకుంటున్నారు ప్రియులారా. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. దేవుడు ఆ రీతికి మనకి ఏం చేస్తాడు, తోడుగా ఉంటాడు. ఈ విషయంలో అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, కాబట్టి భయపడకూడదు, అసలు భయపడకూడదు ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా మనం నడిపించే దేవుడు. అబ్రహాం కానీ ఇస్సాక్ కానీ అబద్ధాలు ఏమైతే సమస్య ఎదురైంది, దేని కొరకు వాళ్ళు అబద్ధాలు ఆడాడో దాదే పోగొట్టుకోవాల్సి వచ్చింది. కానీ దేవుని మహాకృప కాబట్టి ఏం చేశాడు, దేవుడు తిరిగి వాళ్ళని సరి చేసి నడిపించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి మొట్టమొదటి ఏం చేశారండి ప్రియులారా, కరువు వచ్చినప్పుడు ఇద్దరు కూడా గేరార్లో ఉండటానికి ఇష్టపడ్డారు. అబ్రహాం మొట్టమొదటి పొరపాటు చేశాడు, దాన్ని సరి చేసుకున్నాడు. కానీ ప్రియులారా మళ్ళీ ఏడాడు ఇస్సాకు అదే రూట్లో వెళ్లకుండా గేరార్లో వచ్చి నివసించడం ప్రారంభించాడు. రెండోది ప్రియమైన బిడ్డలారా, ఏంటన్నా కరువు వచ్చినప్పుడు రెండోది గేరార్లో ఇద్దరు కూడా నివసించారు. అంటే ప్రియులారా మరి భయంకరమైన ప్రజల మధ్యలో ఉండడానికి ఏం చేశారు ప్రియులారా, ఇష్టపడ్డారు. అంటే శ్రమకి ఏం కాదు, శ్రమ అనుభవించడానికి ఏం చేశారు, వాళ్ళు ఇష్టపడ్డారు. మూడోదిగా ప్రియులారా పరిస్థితిని చూసి జనం నుంచి ఏం చేశారు, అబద్ధాలు ఆడారు. అయితే ప్రభు ఏం చేశాడు ప్రియులారా, దేవుడు తోడుకుండి సరి చేసినట్టుగా చూస్తుంటున్నారు. ప్రియులారా నాలుగవదిగా చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను ప్రియులారా. అయితే ఈ ఇద్దరు కూడా ఆదికాండము 20 అధ్యాయం 24, 25 తర్వాత 26, 22 ఈ 2 వచనాలు మనం చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తున్నారు, బావులు తోవటం మనం చూస్తాం. ఇది కూడా ఏం చేస్తున్నారండి, లోయలో ఉంటూ ఏం బావులు తవ్వుతున్నారు. ఈ బావి రక్షణార్థమైనటువంటి యొక్క
బావులుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందండి? రక్షణార్థమైన బావులుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రియులారా, రక్షణ ఎదగటం చూపిస్తుంది. ఒకటేమో రక్షణ గురించి తెలియపరుస్తుంది, రెండోది ఏంటి, ఆ రక్షణ ఎదగటం చూపిస్తుంది. అలాగే రక్షణ కారకుడు ఏంటంటే యేసు ప్రభుని తెలుసుకోవడంలో మనకు చూపిస్తుంది. అయితే ఈ అబ్రాహాము కానీ ఇస్సాకు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తున్నారు? బావులు తవ్వుతున్నారు. అదే రీతిగా విశ్వాసమైన మనము, అర్థమవుతుందండి, సేవకులైనప్పుడు విశ్వాసం అయినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేయాలి తెలుసా? రక్షణ సువార్తను ప్రకటించడం నేర్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని సేవ చేయడం నేర్చుకోవాలి. అర్థమవుతుందండి? ఎక్కడికి వెళ్ళినాక దేవుని సువార్త ప్రకటించడము, దేవుని సేవ చేయటము ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి. అర్థమవుతుందండి? నేను ఒకే చోట ఇక్కడ బావి దవ్వాను కాబట్టి ఇక్కడే ఉంటా అని ఉండడానికి కాదు. అర్థమైందండి? మేము కీసల్లో ఉంటామండి, మల్లాపూర్లో ఉంటామండి, శాంతినగర్లో ఉంటామని అంటే కాదు. వెళ్ళాలి బయటికి. ఎక్కడికి వెళ్ళినా నువ్వేం చేయాలి? ఏం చేయాలి? సువార్తను ప్రకటించేవాడుగా, దేవుని సేవ చేసేవాడుగా ఉండాలి. బహుశా నీ బంధువుల దగ్గరికి వెళ్ళొచ్చు, నీ ప్రియుల దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి? దేవుని సువార్తను ప్రకటించేటట్టుగాను, ఆత్మను రక్షించేటట్టుగా ఉండాలి. సమస్యలు వస్తాయి, ఆయనతో మనం బావులు తోవడం మానేయకూడదు. అర్థమైందండి? కొన్నిసార్లు ఏం చేస్తాం? సమస్యలు వస్తున్నాయని మానేస్తాం. సువార్త జపంలే చెప్తే ఏం లాభం? ఎవరు మారుమనసు పొందుతున్నారు? వాళ్ళు చెప్తే నమ్మరు, వీళ్ళు చెప్తే నమ్మరు అని ఏం చేస్తారండి? చెప్పడం మానేస్తాం. కానీ అబ్రహాము ఇస్సాకులు ఎక్కడికి వెళ్ళినా కూడా, అర్థమైందండి, బావులు తవ్వుతున్నారు. బావులు లాగేసుకుంటున్నా సరే ఏం చేస్తున్నారండి? ఇంకొక చోట తవ్వుతున్నారు, ఇంకో చోట ఇలా తవ్వుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ పనే తవ్వడం. అదే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి? రక్షణార్థమైన బావులు తవ్వాలి. నువ్వు రక్షణ సువార్త ప్రకటించాలి. ఒక వ్యక్తి దేవుని వాక్యము ద్వారా అలా తవ్వుతున్నావో ఆ వ్యక్తి ఏమవుతాడు? జల్లగల ఊటగా మార్చబడతాడు. అర్థమవుతుందండి? జల్లగల ఊటగా మార్చబడతాడు. అసలు మన దగ్గర రాకపోవచ్చు, మన సంఘానికి రాకపోవచ్చు, మన సాగు రాకపోవచ్చు, కానీ దేవుడు అతను ఏం చేస్తాడు? ఒక జల్లగల ఊటగా మారుస్తాడు. అతని ద్వారా దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. అందుకనే నువ్వు ఎక్కడైనా ఉండు, ట్రైన్లో ఉండు, బస్సులో ఉండు, ఎక్కడైనా ఉండు, దేవుని సువార్త ప్రకటించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళకు ఊటలుగా మార్చబడతాడు. అందుకే దేవుడు ఒక నాయన విశ్వాసం కడుపులో ఉండి జీవజలాలను ఉబికి పారును. ఎలాగో యేసుక్రీస్తు వాళ్ళు పరిచయం చేసినప్పుడు, వాళ్ళు యేసును నమ్ముకున్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతాడు? ప్రియమైన బిళ్ళారా, ఊటగా మార్చబడతారు. అర్థమవుతుందండి? అందుకే ప్రియులారా, రక్షణ పొందిన ఏదో నా దగ్గరే ఉండాలి, మన దగ్గరే ఉండాలని ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి నీ పని ఏంటిది? తవ్వుతూ పోవాలి. ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి? సువార్తను ప్రకటిస్తూ ఉండాలి. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలని. ఒక పెళ్లికి వెళ్ళినా, ఒక వెళ్ళాలి, అన్ని చోట్లకి వెళ్ళి, మంచి చోట్లకి అన్నిటికీ వెళ్ళాలి, మా బంధువుల దగ్గర, పిల్లలకి అందరికీ వెళ్ళాలి. కానీ ఏ నోకంతో, ఏ ఉద్దేశంతో వెళ్ళాలి చేస్తా? వెళ్ళిన స్థలంలో దేవుని సువార్త ప్రకటించి రావాలి. ఈరోజు రకమైన రేపైనా అదేమవుతుంది? ఊటగది మార్చబడుతుంది. బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన పిల్లలు. కాబట్టి ఇద్దరు ఏం చేస్తున్నారు? బావులు తవ్వుతున్నారు. తర్వాత ఐదవది ప్రియమైన పిల్లారా, ఇద్దరు బావులు తవ్వినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఫిలిష్తీయులు వచ్చి దాన్ని వాళ్ళని ఏం చేశారు? లాక్కున్నట్టుగా చూస్తున్నాం. అబ్రాహాము తవ్విన బావులు కూడా ఏం చేశారు? ఫిలిష్తీయులు లాక్కున్నారు. కాబట్టి మీరు 21వ అధ్యాయము 25, తర్వాత 26, 27, 21, 25, 26, 27 వచనాలను మీరు చూసుకోండి తర్వాత. అర్థమైందండి? ఆదికాండము 21, 25, 26, 27. కాబట్టి ఇద్దరు ఏం చేశారు? బావులను తవ్వినప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఏం చేశారండి? లాక్కుంటే వాళ్ళతో గొడవ పెట్టుకోలే, కొట్లాట పెట్టుకోలే. అక్కడి నుంచి వెళ్ళి ఇంకొక చోట బావి తవ్వడం ప్రారంభించారు. ఈ రకంగా ప్రియమైన బిళ్ళారా,
అబ్రహాము కానీ ఇస్సాకు ఏం చేస్తారు? ఇద్దరు కలిసి ఏం చేస్తారు? ప్రయాణము ఒకే దారిలో ప్రయాణం చేస్తున్నట్టుగానే మనకు కూడా మన ప్రభు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు ఒక మార్గం చూపించాడు. ఆ మార్గం మనం కూడా ఏం చేయాలి? ఆయన తర్వాత అపోస్తలులు నడిచారు, అదే రీతిగా మనం కూడా ఏం చేద్దాం? అదే మనం నడిచి ప్రియమైన బిల్లారా ఆ వాగ్దానంలో మనమందరము పాలు పుచ్చుకొని ఆయన ఆనందిస్తాం. ప్రభు ఈ వాక్యంను దీవించును గాక. ప్రభు నాకు ఆలస్యం అయితే వచ్చేవారు ఇంకా 2 ఉన్నాయి, ఇంక కొన్ని ఉన్నాయి, అవి కూడా నేర్చుకున్న తర్వాత ప్రియులారా మరి గాదు యొక్క ప్రేమ 3వ కుమారుని దగ్గరికి మనం వెళ్దాం. బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. కాబట్టి అందరం కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరలోకపు దేవనే స్తోత్రికరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము నడిచిన మార్గంలోనే ఇస్సాకు నడవటం మనం చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు చూపించిన మార్గము, ఆయన ఇచ్చినట్టు అపోస్తలులు ఇచ్చిన ఉపదేశమును అనుసరించి మనకు నడవలసిన వారం విన్నాం ప్రియమైన బిడ్డలారా. అప్పుడే మనం అందరం కూడా ప్రియములారా ఏ మహిమ కొరకు ప్రభు పిలిచాడో, ఏ సింహాసనం కొరకు ప్రభు పిలిచాడో అప్పుడు మనము అక్కడికి వెళ్ళగలం. అప్పుడే స్వభావాలు మార్చబడగలం. లేకపోతే ప్రయోజనం లేదు ప్రియమైన బిడ్డలారా. మన పరిస్థితిని చూసా, మనుషులను చూసే మన జీవితాలను ప్రియములారా దేవునికి వ్యతిరేకముగా మార్చుకోవద్దు. పరిస్థితిని బట్టి, మనుషులను బట్టి మన యొక్క ప్రవర్తన కావచ్చు, మన మాటలు కావచ్చు, మన గుణాలు మార్చుకోవద్దు. అలా మార్చుకోవడం నష్టమే కానీ లాభము కాదు. అబ్రహాం అబద్ధం ఆడాడు, ఇస్సాకు కూడా అబద్ధం ఆడాడు. కానీ జరిగినటువంటి వాళ్ళకి దొరికిన లాభం ఏంటిది? నష్టమే తప్ప లాభం రాలేదు. అందుకనే దేవుని బిడ్డ నీలో నుంచి అబద్ధం మాట్లాడడానికి వీల్లేదు. ఏ విషయంలో అబద్ధం ఆడడానికి వీల్లేదు ప్రియ సహోదరి. దానివల్ల నీకు అవమానమే తప్ప, నష్టమే తప్ప, కష్టమే తప్ప, నువ్వు పోగొట్టుకుంటావే తప్ప ఏమి పొందుకోలేవు. నువ్వెవరివి? దేవుడు నిన్ను పిలుచుకున్న, ఏర్పాటు చేసుకుని దేవుడు నీకు తోడుగు నన్ను నడిపిస్తున్నాడు. నువ్వు వాగ్దానికి వారసురాలివి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరు, యథార్థంగా మనం ప్రవర్తిద్దాం. యథార్థవంతుల పని దేవుడు మేలు చేయవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థాంక్ యూ జీసస్. అలాగే అబ్రహాం ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా బావులు తవ్వుతున్నారు. అబ్రహాం ఇస్సాకు బావులు తవ్వుతున్నప్పుడు ఫిలిష్తీయులు వచ్చి వారి దగ్గర కొట్లాడి లాక్కున్నప్పటికి కూడా వారు గొడవ పెట్టుకోకుండా, కొట్లాడి పెట్టకుండా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే మనకు బోధించాడు. ఎవరైనా పై వస్త్రం లాక్కుంటే అంగి కూడా ఇచ్చేసేయమని కూడా దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి రీతిగా మనం అందరం కూడా ప్రభు మనకు చూపించిన మార్గం, ప్రభు మనం నడిపించిన మార్గం నడవటానికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నువ్వు మాతో మాట్లాడే వందనాలు. అబ్రహాము, ఇస్సాకు ఇరువురు కూడా ప్రభు ఒకే మార్గం నడుస్తున్నట్టుగా మేము చూసాం ప్రభు. అదే రీతిగా మీరు నడిచిన మార్గంలో, నీతో కూడా అపోస్తలులు నడిచిన మార్గంలో మేమందరం నడవటానికి కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. అబ్రహాం లాగా కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళినట్టుగా, అలాగే అబద్ధాలైనట్టుగా మేము చేయకుండా నేను విశ్వాసం ఉంచిన వారమే, నీ వాగ్దానంలో పాత్రలమైన మాకు నువ్వు తోడుకున్నావని విశ్వసించి ముందుకు సాగుటకు అందరినీ బలపరిచి వెలిగింపచేసి మనం తెచ్చుకోమని, కూడిన ప్రతి ఒక్కరిని దీవించి బలపరి నడిపించమని, మీరు ఆటలు చెడి కలుసుకుని కృపాసమం నుంచి నడిపించమని అది ప్రతి ఒక్క నియాసం సమర్పిస్తాం. సకల మహిమా గ్రంథ ప్రభావాలు నీకు అర్పిస్తాం. ఏ సంబడి ప్రాసనం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క
అన్యోన్య సహవాసము ఇప్పుడు మనందరిలో ఒక సకల పరిశుద్ధులకు కూడా ఆయన డాక్టర్ పర్యంత తోడే నడిపించిన గాక. ఆమేన్. అందరికి కూడా యేసుకృష్ణ నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.